రైట్ తెలంగాణ శాసనసభలో ఫార్ములా ఈ రేసు ప్రకంపనలు సృష్టించింది. అయితే వెల్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. సో బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. ఇటు మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. సో నినాదాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను అడ్డుకున్నారు. కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పెట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క, రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు ఇటువంటి రైట్ తెలంగాణ శాసనసభలో ఫార్ములా ఈ రేసు ప్రకంపనలు సృష్టించింది. అయితే వెల్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. సో బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. ఇటు మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. అయితే నినాదాలతో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సభను అడ్డుకున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, అక్కడ చెప్పండి, ఏం జరిగింది? ఈ రోజు అసలు ఉదయం నుంచి కూడా తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యంగా ఫార్ములా ఈ రేసు ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. ఎందుకంటే నిన్న ఎసిబి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కేసు నమోదు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఈ రోజు సభను అయితే నడవనివ్వకుండా అడ్డుపడతామని చెప్పేసి కూడా ఉదయం నుంచి కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళ చెప్పిన విధంగానే ఉదయం నుంచి కూడా వాళ్ళ ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. ఉదయం నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి రావడం జరిగింది. ఆ తర్వాత ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ లోపలికి వెళ్ళడం జరిగింది. అసెంబ్లీ లోపల కూడా ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఖచ్చితంగా ఫార్ములా ఈ రేస్ పై ఏదైతే ప్రభుత్వం చెప్తాందో దానిపై ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వాలి, ఖచ్చితంగా చర్చ చేపట్టాలని చెప్పేసి కూడా స్పీకర్ ను కూడా కోరడం జరిగింది. ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖచ్చితంగా చర్చ జరిగితేనే మిగతా కార్యక్రమాలు జరగనిస్తామని చెప్పేసి కూడా ఉదయం నుంచి కూడా పట్టుబడడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటుంది చర్చకి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే బిజినెస్ షెడ్యూల్ ఉందో దాని ప్రకారమే సభ నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే గతంలో ధరణి స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో తెలంగాణ భూభారతి చట్టం పేరుతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుపై చర్చ అయితే జరుగుతా ఉంది ఉదయం నుంచి కూడా. అయితే ముఖ్యంగా పలుమార్లు స్పీకర్ విజ్ఞప్తి చేసినా కూడా బీఆర్ఎస్ నేతలు అయితే వినలేదు, ఆందోళన అయితే కంటిన్యూ చేశారు. ఒక సమయంలో స్పీకర్ వెల్లోకి కూడా దూసుకొచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, అదేవిధంగా కొరట్ల ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు. అయితే మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వెల్లోకి దూసుకొచ్చారు. ఒక్కసారిగా ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరోవైపు వీరికి డి అంటే డి అన్నట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వారికి బాహాబాహికి దిగారు, వాటర్ బాటిల్స్ విసురుతున్నారు. ఒక ఎంపీ చెప్పు కూడా తీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ మాటల యుద్ధం కొద్దిసేపు కొనసాగింది. ఈ నేపథ్యంలోనే సభను 2 సార్లు కూడా స్పీకర్ వాయిదా వేశారు. సభను కంట్రోల్ చేయలేకపోయారు, వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. ఈ బీఆర్ఎస్ నేతల ఆందోళన మధ్యలే ఈ యొక్క బిల్లుపై చర్చ అయితే ప్రభుత్వం అయితే కొనసాగిస్తా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే
సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఫార్ములా ఈ పై ఖచ్చితంగా చర్చ జరగాలని చెప్పి పట్టుబడతా ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉదయం నుంచి కూడా అక్కడ నిలబడి నినాదాలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్దిసేపటి క్రితమే ఖచ్చితంగా అంటే చర్చకు పట్టుబట్టినా చర్చ జరపకపోవడంతో నిరసనగా వాళ్ళైతే వాకౌట్ చేయడం జరిగింది, బయటికి రావడం జరిగింది సభ నుంచి. ప్రస్తుతము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్ లాబీలో ప్రత్యేకంగా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. తదుపరి కార్యాచరణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేయబోతా ఉన్నారో ఇప్పటికే ఇటు ఏసీబీ మరోవైపు ఈ కేసులో ముందుకు వెళ్తా ఉంది, దూకుడుగా వెళ్తా ఉంది. కాబట్టి సో ఎట్లా ముందుకు వెళ్ళాలని బీఆర్ఎస్ నేతలు అయితే ఒక కార్యాచరణ సిద్ధం చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాబట్టి అంటే తద్వారా అంటే ముఖ్యంగా ఇప్పటికే అధికార పార్టీ అయితే ఇటు విమర్శిస్తా ఉంది. ఒక వ్యక్తి కోసము 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఏదైతే అనుకూలమైనటువంటి బిల్లు ఏదైతే ఉందో బిల్లును దానికి అడ్డుపడతా ఉన్నారని చెప్పేసి కూడా ఇటు అధికార కాంగ్రెస్ తో పాటు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పలుమార్లు విజ్ఞప్తి కూడా చేశారు. ముఖ్యంగా ఒక కుటుంబం కోసం గత 10 సంవత్సరాలు కూడా ఒక కుటుంబం కోసమే పరిపాలన సాగింది. ఆ ఒక కుటుంబం కోసమే ధరని తీసుకొచ్చారు. వేలాది ఎకరాలు కూడా ఎమ్మెల్యేల పేరు మీద ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నారని చెప్పేసి కూడా ముఖ్యంగా 7 తరాలకు సరిపోయేంత ధనాన్ని దోచుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను చీల్చి చెండాడి వారి పరిపాలన చేశారని చెప్పేసి కూడా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా విమర్శించారు. దాని తర్వాత సిపిఐ ఎమ్మెల్యే గుణంనేని సాంబశివరావు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగపడే బిల్లును ఇట్లాంటి బిల్లును బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం, ఒక వ్యక్తి కోసం అడ్డుకోవడం సరికాదని చెప్పేసి కూడా ఆయన కూడా సో విమర్శించిన పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ మొత్తానికి సభలో అయితే ఇటు బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎల్పీ నేత ఎల్రెడ్డి మహేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల కోట్ల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్యాక్రాంతం అయ్యాయి. ఫారెస్ట్ భూములు కావచ్చు, ఎస్సీలకు ఇచ్చిన అసైన్ భూములు కావచ్చు, ఇతర భూములు కావచ్చు, అవన్నీ కూడా ధరణి పేరుతో బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని చెప్పేసి తీవ్రంగా అయితే విమర్శించిన పరిస్థితి కనిపించింది. ఎస్ రాజు, ఓవరాల్ గా చూస్తే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా అంటే సహా మిగతా ఎమ్మెల్యేలు కూడా సిబ్బందిని తోసుకుంటూ ఇటు స్పీకర్ పొడియం వద్దకు దూసుకొచ్చారు అన్నట్టుగా కూడా చూస్తున్నాం. సో అంత అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ స్టంట్ కి అక్కడ రీజన్ ఏంటి అంటారు? ఎస్, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డ్ పట్టుకుని స్పీకర్ పోడియం ముందు వెళ్లి నిలబడ్డారు. అయితే అక్కడ మార్షల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు వెళ్ళి దూసుకొస్తారని చెప్పేసి అక్కడ నిలబడి అయితే ఆందోళన అయితే కొద్దిసేపు నిర్వహించడం జరిగింది. మొదటి హాఫ్ అన్ అవర్ మాత్రం మామూలు ఆందోళన నిర్వహించారు. వాళ్ళు కూడా మార్షల్స్ కూడా సో ఇక్కడికే వచ్చి సో నినాదాలు చేస్తా ఉన్నారు నిలబడారు. కానీ ఒక్కసారిగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారిగా స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. అక్కడ ఉన్న మార్షల్స్ కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. నేరుగా హరీష్ రావు అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం స్పీకర్ టేబుల్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితి. ఆ తర్వాత చేరుకున్న మార్షల్స్ బయట నుంచి కూడా మిగతా మార్షల్స్ కూడా రావడంతో సో కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు ఆ పేపర్లు చింపుతూ స్పీకర్ పోడియం వైపు విసరడం ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఆ ఎమ్మెల్యేలకు మద్దతుగా అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ముందు నిలబడ్డారో వారికి మద్దతుగా మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారిగా రావడంతో ఏం జరుగుతుందో సభలో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఈ సందర్భంలోనే స్పీకర్ 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. సో వాయిదా వేసినాక కూడా కొద్దిసేపు సభలో గలాట సాగింది. ఎందుకంటే ఇటు పేపర్లు ఒకరు ఎమ్మెల్యేలపై ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కొద్దిసేపు సభ వాయిదా పడ్డ తర్వాత కూడా పేపర్లు విసిరిపోవడం, వాటర్ బాటిల్ విసిరిపోవడం కావచ్చు. ఒక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు కూడా తీసిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటికే ఆ స్పీకర్ కూడా కంప్లైంట్ చేస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే కొద్దిసేపు గందరగోళం కొనసాగింది. ఆ గందరగోళం ఇప్పటిదాకా కూడా ఉదయం నుంచి కూడా ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తా ఉన్నారు. సభ పలుమార్లు వాయిదా పడ్డి మళ్ళీ ప్రారంభమైన తర్వాత కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది బీఆర్ఎస్ నేతలు కొనసాగిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఫార్ములపై చర్చ జరపాల్సిందే. సో వేరే చర్చను మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి బీఆర్ఎస్ నేతలు అదే విధంగా చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఒక కుటుంబం కోసం ఇది చేయడం కరెక్ట్ కాదు, ఏదైతే బీఆర్ఎస్ నేతలు చేస్తా ఉన్నారో గత 10 ఏళ్లు దోచుకున్నారు, ఇప్పుడు కూడా ఒక కుటుంబం కోసమే ఏదైతే చేస్తా ఉన్నారో ప్రొటెస్ట్ సరికాదని చెప్పి పలుమార్లు ఆయన విమర్శించడంతో బీఆర్ఎస్ నేతలు కాస్త వెనక్కి తగ్గినట్టుగా కూడా తెలిసింది. సో కొద్దిసేపటి క్రితమే వాళ్ళైతే హౌస్ నుంచి అయితే వాకౌట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ ఎల్పీలో ప్రత్యేకంగా ఎమ్మెల్యేలందరూ సమావేశం అయ్యారు. సో తదుపరి కార్యాచరణ ఏంటి అనేది తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, నెక్స్ట్ హౌస్ లోకి వెళ్ళడమా లేకుంటే బయటకు వెళ్ళేమైనా కార్యక్రమాలు చేయడమా, సో ఏం చేయాలనే దానిపై వాళ్ళైతే భవిష్యత్ కార్యాచరణ అయితే ఇప్పటికైతే రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.